హలో, మీరు చూస్తున్నారు 99 టీవీ పాడ్కాస్ట్. నా ఎదురుగా కూర్చున్నటువంటి ఒక మల్టీ టాలెంటెడ్ సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ, అసలు పరిచయమే అవసరం లేని ఒక శక్తి. ఆయన రాయగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు. అసలు ఏమాత్రం మాట్లాడకుండా ఒక ఎక్స్ప్రెషన్ తోటే మనలోని ఎన్నో వేల భావాల్ని పుట్టించగలరు. ఆయన ఏ ప్రయత్నం చేసినా అదొక అద్భుతం. వెండితెర మీద ఉన్న అదొక అద్భుతం. సోషల్ మీడియా సాక్షిగా యూట్యూబ్లో ఎన్నో ఆలోచింపజేసేటటువంటి పాత్రలు పుట్టించగలిగిన అది ఒక అద్భుతం. అయ్యప్ప స్వామి మీద ఆయన భక్తి ఆయన మనందరికీ చాటి చెప్పిన అది అమోఘం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక పుస్తకమే రాయొచ్చు, ఎన్నో పుస్తకాలు రాయొచ్చు యాక్చువల్లీ. వారే శ్రీ ఎల్బి శ్రీరామ్ గారు. సార్, థ్యాంక్ యూ. అసలు నన్ను ఇక్కడ కూర్చొని మీరు ఇంటర్వ్యూ చేయనిస్తున్నందుకు థ్యాంక్ యూ. అయ్యి బాబా, కాదు, నేను ఎవరు ఉంటారు, ఏం అడుగుతారు, ఏ టెన్షన్ తోస్తే మీరు ఇంకేమండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను థియేటర్లో చూసిన మొట్టమొదటి పాత్ర ఒక అదేంటి భుజాన అది బిందెలో అది వేసుకొని కావిడి వేసుకొని మీరు తిరిగేస్తూ ఉంటారు, ఊరు మొత్తం తిరిగేస్తూ ఉంటారు. చివరాఖరికి క్లైమాక్స్లో కూడా అంత హెవీ మూమెంట్లో మీ పాత్ర నవ్వుల పువ్వులు పూయిస్తుంది. నాకు అది ఎంత గుర్తంటే, థియేటర్లో నేను ఒక చైల్డ్గా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అలా చూశాను. ఆ తర్వాత ఎదుగుతున్న క్రమంలో మీరు సృష్టించిన అద్భుతాల గురించి తెలుసుకున్నాను. ఇప్పటికీ మనసు కాస్త భారంగా అనిపిస్తే, లేదా ఏదైనా మంచి సినిమా చూద్దాం తిన్నప్పుడు అనుకున్నప్పుడు టకటక యూట్యూబ్కి వెళ్ళి అమ్మో 1వ తారీఖు పెట్టుకుంటాను సార్. మీ షార్ట్ ఫిల్మ్స్లో సార్ అలక నాకు చాలా ఇష్టం. అఫ్కోర్స్ మీరు నాన్నగా ఎల్డర్లీ కపుల్కి సంబంధించి ఎన్నో తీశారు, ఎన్నో ఉన్నాయి. కానీ అది ఎంత మైన్యూట్ కాన్సెప్ట్ని ఎంత బాగా చూపించారు అసలీనా అని అనిపించింది సార్. నాకు చాలా ఇష్టం, పర్సనల్ ఫేవరెట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. సో ఇట్లా నిరంతరం మీరు మాకు మంచి మంచి అనుబంధాలు అనాలా, మెమరీస్ అనాలా తెలీదు, అవన్నీ ఇస్తూనే ఉన్నారు. కానీ నాకు ఒక క్వశ్చన్ అనిపిస్తుంది సార్, ఇంత క్రియేటివ్గా ఎప్పటికప్పుడు మీరు ఎలా ఆలోచించగలుగుతారు? ఎలా ఆలోచించగలగడం అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఈ షార్ట్ ఫిల్మ్స్కి నా కథలు కాదు అవి. కాకపోతే నేను కథ రాయడం కంటే కథ సెలెక్ట్ చేసుకోవడం కష్టం. నేను చాలాసార్లు నేను డైలాగ్ రైటర్గా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరెవరో కథలు చెప్తుంటే నేను అనుకునేవాడిని, ఏంటి 2 లైన్లు పట్టుకొచ్చి కథ అంటాడు, ఎక్సర్సైజ్ అంతా మనం చేస్తున్నాం డైరెక్టర్తో కూర్చొని, ఆ 2 లైన్లు నేనే చెప్పిస్తే కథ కూడా నా పేరు పడుతుంది కదా అనుకుని, వద్దు బాబాయ్, మళ్ళీ హీరోని ఒప్పించాలి, వాళ్ళ బామ్మర్దిని ఒప్పించాలి, మేనేజర్ని ఒప్పించాలి, ఇవన్నీ మన వల్ల కాదని హాయిగా ఉందని డైలాగ్స్ అలాగా నేను ఆ 2 లైన్లైనా కూడా అలకలాంటి కథల్లో చిన్న చిన్న పాయింట్లే తీసుకొని దాన్ని నేను మలుచుకుంటాను. నాకు 15 గంటకో 10 నిమిషాలకో ఎంతకు. ఆల్రెడీ నేను 20 నిమిషాలు తీసుకుంటే దాన్ని కట్ చేయాల్సి వస్తుంది, లింకులు పోతూ ఉంటాయి. ఉన్నదే ఎంత కథలో మళ్ళీ లింకులు పోవడాలు. ఇంకా చిన్నది జనార్దన శర్మ గారని నవ్య ఎడిటర్, ఆయన మొదటి పేజీ కథలని 1 పేజీ కథలు రాసేవాడు. అది సెలెక్ట్ చేసుకున్నాను స్టార్టింగ్లో 5-6 చిన్న కథ ఉంటుంది, దాన్ని మనం 10 పేజీలు రాసుకోవచ్చు. స్క్రిప్ట్ రాసుకోవడంలోనే నేను ఏమిటో చెప్పాలంటే నాకు ఆ సోల్ ఉండాలి. ఒక శిల్పికి శిల్పం చెక్కాలంటే మంచి శిల ఉండాలి కదా, అందులో అక్కలేంది తీసేయడమే మరి శిల బయటపడుతుంది శిల్పం. అలాగ నేను అక్కలేంది తీసేయాలంటే నాకు సోల్ బాగుండాలి. అలా తీసుకోవడంలో అది వెతికి నాకు నచ్చినవి చేసి, అంటే మీకు నచ్చాయంటే ముందుగా నాకు నచ్చినట్టే కదా అది. అవన్నీ అంటే అనుకోకుండా మిడిల్ క్లాస్కి సంబంధించి నాకు తెలిసినది కూడా అదే. నాకు రిచ్ క్లాస్, నాకు ఎవరు అంబానీలు వాళ్ళు ఎవరు నాకేం అవ్వరు. రిక్షా వాడితో నాకు పరిచయం ఉండొచ్చు తప్ప వాళ్ళ ఇంట్లో నేనేం ఉండను. తెలుసున్నదల్లా మధ్యతరగతి. ఇది నాటకాల నుంచి వచ్చాను, నాటకానికి వచ్చేదే మధ్యతరగతి వాడు. రిచ్ క్లాస్ వాడికి అంత టైం ఉండదు, పూర్ క్లాస్ వాడికి అవసరం అది పని ఉన్నా కూడా కుదరదు వాడు జీవన విధానం. ఇంకా ఖాళీగా ఉన్నదాన్ని మేధావాన్ని బుర్ర బద్దలు కొట్టుకొని టైం దొరికేదామని వైట్ కాలర్ అని ఏం పేరు పెట్టినా టైం దొరికేది ఈ మేధావికే, మిడిల్ క్లాస్ వాడికి. వాడి పని ఆలోచిస్తూ ఉండడం. ఆ ఆలోచించేది నాటకాలు ఆలోచింపచేస్తాయి అనేది కనుక నాకు తెలుసున్న ఏది ఆలోచింపచేస్తుంది,
మన సమాజానికి, మన దేశానికి, రాష్ట్రం అనుకుంటే, జిల్లా అనుకుంటే, తాలూకా అనుకుంటే, ఊరు అనుకుంటే, ఇల్లు అనుకుంటే తిప్పి 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 మళ్ళీ శరీరం అంతా వర్ణించి గుండెకాయ దగ్గరికి వచ్చినట్టుగా కుటుంబానికి రావాలి. అవును సార్. ఆ కుటుంబ కథలే నాకు కమాండ్ అన్నవి. వాటి మీదే నేను ఎక్కువ నాటకాలు రాసిన ఏం చేశాను. అదే అమ్మ ఒకటో తారీఖు కూడా అదే, నా ఒంటెద్దు బండి అని ఒక నాటకం. అవును సార్. అప్పట్లో ఫ్యామిలీ 10 మంది 20 మంది ఉన్నా కూడా ఒక్కడే ఎర్నింగ్ మెంబర్ ఉంటాడు. ఫాదర్, నాన్న అనేవాడు సంపాదిస్తాడు, అమ్మ సంపాదించాడు, కూతురు సంపాదించాడు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఇవన్నీ బాధ్యతలు అన్నీ వీడికే. అవును సార్. ఒక్కడు ఆ ఒంటెద్దు బండి, ఒకే ఎద్దు బండిని లాగుతుంది, వీళ్ళందరూ పారాసైట్స్ కూర్చుంటారు బండిలో. అది అలా ఉంటే అప్పటికప్పుడు వాడు మోయినంత బరువే మోయగలదు ఆ ఎద్దు, ఇంకా ఎక్స్ట్రా బరువు వేస్తే కుప్పకూలుతుంది. అందుకని అలా చేయకూడదు మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేది ఒక చిన్న సందేశం. నైస్ సార్. కానీ ఆ సినిమా మాకు గుర్తొచ్చింది కాబట్టి, కోటా శ్రీనివాస్ గారు మీ ఫాదర్గా అది కూడా అద్భుతం సార్. అంటే మీకున్న అనుబంధం, తనకెళ్ళ భరణి గారు, మీరు, కోటా శ్రీనివాసరావు గారు, వీరందరికీ కొద్ది గొప్ప మాకు కూడా ఇండస్ట్రీలో ఆ నోట ఈ నోట వినిపిస్తూ ఉంటాయి. లక్కీగా మేము కాంటెంపరీస్ ఆన్ స్టేజ్, ఎస్, అక్కడి నుంచి మా ప్రయాణం మొదలై ఒకరు రోజు ముందు ఓ రోజు వెనక వచ్చి ఇక్కడ చేరుకున్నాం ఇండస్ట్రీలో. కానీ ఎంత న్యాచురల్గా సార్, అది ఆ పేరెంట్స్ కూడా అలాగే ఉంటారు, పరిస్థితితో సంబంధం లేకుండా వాళ్ళు మాత్రం వెరీ వెరీ వండర్ఫుల్ సార్. సార్ మాటనే అనుకుంటాం కానీ మాటే చాలా పవర్ఫుల్. ఒక్క మాట అటు ఇటు మాట్లాడితే మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితులు, అవసరమైనప్పుడు అంతే కామ్గా ఉంటే నెగ్గుకొచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. సో ఈ మాటల రచయితగా నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్, హౌ డు యూ చూజ్ యువర్ వర్డ్స్? క్యారెక్టరా, క్యారెక్టరైజేషనా? అంటే దీని గురించి మాటల రచయితగా ఒక మాట ఏం చెప్పాలంటే, మాటల రచయితకి మాటలు రాయడం మాటలు కాదు, మాట తేడా వచ్చినా మాట దక్కదు. ఇలాగా సో మాట మీద తిప్పి అలాగా మాటల మీద గారడి ఆడాలంటే గవ్వలు ఎలా, ఆ 8 గవ్వలతో ఆడాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద సీన్ ఉంది సార్, అంతే పేజీ డైలాగు అన్ని క్యారెక్టర్స్ చేత చెప్పించలేకపోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఆ ఎమోషన్ పండాలి. అన్ని వేళలా మాటలే కాదు, అక్కడ కింద పక్కన స్క్రీన్ ప్లే కూడా మీరు ఇలా అని రాసుకుంటారు కదా సార్, హౌ, ఎలాగా? రాయకపోతే లింక్ రాదు. 2 డైలాగుల మధ్యలో సైలెన్స్ని కూడా మనం నోట్ చేయకపోతే, నేను ఎందుకు ఆపాను అక్కడ, ఇంకో డైలాగ్కి గ్యాప్ ఎందుకు ఇచ్చాను నేను, ఆ రియాక్షన్ కూడా మనం ఊహించగలగాలి, లేకపోతే రాయలేము. కరెక్టే సార్. అట్లా అతి క్లిష్టమైన కొన్ని అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారా సార్? ఇవన్నీ అనుభవాలంటే ఒకటో రెండో, లేకపోతే అబ్బా భలే ఉంది అనుకున్న అనుభవం, అంటే మాటలలో చమత్కారమైన మాటలు రాయడం గురించా, లేకపోతే రాయలేకపోవడం గురించా ఆలోచించడం? మీ ఇష్టం, మీ అనుభవం ఏదైనా షేర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు ఒక మంచి అల్లం ఛాయ్ ఉంటే బాగుంటుంది కాబట్టి, మీకు మీ పేరు చెప్పుకొని నాకు 2 స్వామి అల్లం ఛాయ్ పైనుంచి పడాలి, అది మీద పడద్దు. సార్ మీ పేరు చెప్పుకొని నేను అల్లం టీ తాగుతున్నాను, మీరు గబగబా తాగేశారు, కానీ నేను మెల్లగా ఇలా ఆస్వాదించుకుంటూ మీరు చెప్పే విషయాలు వింటూ మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి, మీరు చెప్తూ ఉండండి సార్ ప్లీజ్. సో అలా మాట పవర్ఫుల్గా, అంటే కొన్ని సీన్స్ ఉంటాయి సార్, చెప్పినప్పుడు కూడా మీరు కూడా యాజ్ అ రైటర్ వావ్ అని అనుకుని ఉంటారు, బట్ ఏదో ఎక్కడో కరెక్ట్ కుదరక మల్టిపుల్ వెర్షన్స్ రాసి అట్లా ఏమన్నా ఉండేనా సార్ అసలు? అంటే ఒక డైలాగ్ని బాగా పాపులర్ అయ్యి అందరూ చెప్తున్నారు అనుకోండి, ఎల్వి శ్రీరామ్ అంటే ఆ డైలాగ్ రాని అందరూ అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అనుకోండి, నేను ఒక్క డైలాగ్ బాగా రాసాను అనిపిస్తుంటుంది. అలాగే ఒక్క సినిమా అమ్మ ఒకటో తారీఖు అంటున్నారు అనుకోండి, 500 సినిమాలు చేస్తే అమ్మ ఒకటో తారీఖైనా ఇంక మిగతా సినిమాలు కాదా అన్నట్టు. కాకపోతే ఎవరికైనా ఒక బ్రాండెడ్గా అలాగ ఒకటి గుర్తింపు. అలాగా ఈ అప్పుల అప్పారావు అని ఒక సినిమా, అందులో అప్పులు చేసి బతుకుతుంటాడు రాజేంద్ర ప్రసాద్ అనే క్యారెక్టర్. అప్పులు చేయడమే తప్ప తీర్చడం అతని డ్యూటీ కాదు. వాళ్ళు తీర్చడం కోసం అందరూ డబ్బులు వెనక్కి అడగడం కోసం జనాలు వచ్చేస్తారు, క్యూలు అందరికీ చెప్పేస్తాడు, రేపు పొద్దున్న 2nd షిఫ్ట్లో రా అంటే 12ంటికి అనమాట, మ్యాట్ని ఫస్ట్ షో 2nd షో అన్నట్టుగా, ఆ షిఫ్ట్లో రా ఈ షిఫ్ట్లో రా అంటాడు. వాళ్ళు ఎలాగ లైన్లు పెరిగిపోతాయి 1 ఫర్లాంగ్. అక్కడే టీ కొట్టు వాళ్ళు అందరూ బతికేస్తుంటారు, గడ్డాలు గీసేవాళ్ళు, ఇట్లా ఎగ్జాగరేషన్ ఇంకా దాన్ని. అయితే అందులో ఎప్పటికీ లేవడు పడుకుని ఉంటాడు హాయిగా, పెళ్ళికొడుకు. ఏంటంటే అప్పులు తీర్చాడు, ఎలాగో తీర్చక్కర్లేదు, లేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి.
పడుకుంటే "ఏ లేవయ్యా అప్పారావు లే, అప్పులోళ్ళు వస్తున్నారు, గొడవ పెట్టేస్తున్నారు లే" అంటే అప్పు డే తెల్లారిందా అంటాడు. వాడు ఫస్ట్ డైలాగ్ అంటే సినిమా పేరు అప్పులు అప్పారు, అప్పులు చేసి బతికేవాడు. ఆ క్యారెక్టర్ని మొట్టమొదటి నోరు విప్పి ఏం మాట్లాడించాలి, ఇది ఫస్ట్. అప్పు డే తెల్లారిందా. ఈ అప్పుల రోజు తెల్లారిందా అనేది, అప్పుడే తెల్లారిందా అనేది మామూలుగా అంటాం కదా. అవును సార్, అవును సార్. అలాగా మా గురువు ఈవి సత్యనారాయణ గారు, ఆయన ఎవరి గురించి ఎవరు చెప్పాలన్నా ఎల్బి శ్రీరామ్ గురించి 100 ఎగ్జాంపుల్స్ ఇవ్వక్కర్లేదు. అప్పుడే తెల్లారిందా అనే డైలాగ్ రాస్తాడు. ఇంకా ఆయన కొట్టాడంటే స్టాంప్, ఇంకా అందరూ అదే ఆ డైలాగ్ పాపులర్ అయిపోయింది. అంతే, ఆ ఒకటి అడక్కు కానీ ఎన్ని అందులో ఇవన్నీ ఉన్నాయంటే పదప్రయోగాలు. వీడి అప్పులేళ్ళందరినీ కూడా సరదాగా ముద్దుగా పిలుచుకోవడానికి వాళ్ళకి గొప్పతనం ఆపాదిస్తుంటాడు. పుల్లయ్య ఎల్లయ్య అని పిలవకుండా. ఇప్పుడు సపోజ్ ఒకడు ఉన్నాడు, ఓ పెద్దని దాసనారాయణరావు గారితో పోలిస్తే వాడు ఎలా ఉంటుంది, కె రాఘవేంద్రరావు గారితో పోలిస్తే ఎలా ఉంటుంది, అలాగనే రాఘవేంద్ర ఊరుకోవయ్యా అంటే బాగుండదు, మళ్ళీ పర్సనల్స్ ఇవి వచ్చేస్తాయి. అందుకని ఇంటి పేరు ఒకళ్ళది, పేరు ఒకళ్ళది. ఆహా ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు అంటాడు. ఇంకొకరితో అబ్బా మీరు ఉండండి మళ్ళా అది వీరేంద్రనాథ్ గారు. ఇంకొకరితో ఏమండి రేలంగి రమణారెడ్డి గారు మీరు కూడా తొందరేనా, ఇలా అందరిని అలా ముద్దు ముద్దుగా పిలుచుకుంటుంటాడు. వాళ్ళు ఖుషి వెళ్ళిపోతూ ఉంటారండి. ఇలాగా ఇదొకటి. ఇలా ఒక్కొక్కటికి ఒక మ్యానరిజము, ఒక ఐడెంటిఫికేషన్ డైలాగ్. ఒకటి అడక్కులో కూడా సార్ హీరో గారితో దంచావులే, పీకావులే, ఊదేవులే బుడగా, పొత్తేవులే పత్తి, నవిలేవులే అటుకులు, ఇలాంటివన్నీ చలివిడిన్నలు. ఇలా చెప్పగా 60 అన్న వాడేసాం. అవును, ఇంకొక చోట వాడాల్సి వచ్చింది, ఇంకా స్టాక్ లేదు. ఆలోచిస్తూ సడన్గా రాసి చెప్పేవులే ఆపు అంటాడు. చెప్పేవులే. అలాగా అవి తమాషాగా ఉంటాయి ఆ డైలాగులు. ప్రయోగాలు చేస్తారు కానీ అదే పనిగా చేసిన వాడిని నేనేమో మరి. కరెక్టే సార్, ఎందుకంటే ఇన్ని కదా సార్. అలాంటి ఒక మార్పులో సినిమా కథనం కూడా మీరు చెప్పినట్టు ఒకప్పటితో పోలిస్తే ఇప్పటికీ చాలా మారుతూ వస్తుంది. అందులో ఒక భాగమే ఎల్జీబీటీ. ఒకప్పుడు ఇలా మాట్లాడాలన్నా, ఎవరినైనా అలా చూసినా వాళ్ళ పక్కన కూర్చొని ఉండాలి అన్నీ ఒకప్పుడు డెఫినెట్గా పెద్దవాళ్ళు వద్దని చెప్పారు, మనకి ఒకలాంటి భయము ఏదో అట్లాంటి అట్మాస్ఫియర్లోనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ అంటే అడాప్టబిలిటీ, యాక్సెప్టబిలిటీ అన్నీ పెరిగినాయి. ఆ మూవీలో మీరు చాలా ముఖ్యమైన పాత్ర, జడ్జిమెంట్ ఇచ్చే పాత్ర మీరు పోషించడం జరిగింది. సో ఈ సినిమా జర్నీ గురించి, డైరెక్టర్ సునీల్ గారితో మీకున్న అనుబంధం గురించి మాకు తెలుసుకోవాలని సార్. ఇందులో ఏది ముందు ఏది ముందు అసలు ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం వెనుక ఉన్న అంటే మరి మీరు వద్దన్నారు, ఇంట్లో కూర్చున్నారు అని మీరే అంటున్నారు, మళ్ళీ వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద నేను చెయ్యాలి ఈ సినిమా ఏంటి? ఎందుకు అలా కూర్చున్నాను, మంచి క్యారెక్టర్ రాక కదా. అలక అనే సినిమా బాగుంది అంటున్నారు కదా. నా అలక కూడా దేనికి, మంచి వేషాలు ఇవ్వండి బాబు నాకని కదా. వెర్సటైల్ రోల్స్. మంచి అంటే ఏంటంటే అది వెర్సటైల్ రోల్స్. ఇప్పుడు నేను ఏమంటారు ఆ కరుణ రసం కూడా చేస్తాను. 10 వేషాలు అవి 2 అయినప్పుడు నవరసాల్లో అవి 2 అయ్యాయి, అది చేస్తాను. 10 కరుణ రసాలు అయితే ఒకటే రసం అనమాట, నీరసం. సో అది కుదరదు కదా. అది ఎవరు అలాగ డిసైడ్ ఎవరు చేయకూడదు అట్లా కదా. చేయకూడదు అంటే వాళ్ళ అవసరం అంతే. నేను అందరినీ అడుగుతుంటాను, నీకు అన్ని వేషాలు ఉంటాయి కదా, ఇదే ఎందుకు ఇస్తారు అని. నా మీద ఏమైనా కక్ష అంటే, మీ మీద ఎందుకు కక్ష సార్, మీరు ఆ వేషం బాగా చేస్తారు అంటే నేను అది ఒకటే బాగా చేస్తాను కాదు, మిగతా వేషాలన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ వేషానికి ఇంకోటి చెప్పండి మీకంటే బాగా చేసేవాళ్ళు. ఇట్లా ఏదో వేస్తారు వాళ్ళ మాటలు. అంటే వాళ్ళకి అందులో కావాలి, ఆ పాత్ర ఉంది అందులో, ఆ పాత్రకు కావాలి, ఇంకంతే, ఇంక నో ఆర్గ్యుమెంట్. ఇంక వాళ్ళతో ఆర్గ్యూ చేయలేకే నేను ఇలా సైడ్ అయ్యాను. మరి మళ్ళీ ఎందుకు వస్తున్నానంటే, మళ్ళీ ఇప్పుడు మంచి పాత్రలు చేస్తున్నా, ఏదో టైం రావాలి కదా. మధ్యలో ఎందుకో కర్టెన్ పడుతుంది, మళ్ళీ కర్టెన్ రైజ్ అవుతుంది, రంగం రెండవ రంగం దానికోసం. అలా ఇప్పుడు నేను అన్ని రకాలు ఇప్పుడు చేస్తున్నాను, అదన్నీ చివరిలో చెప్దామని అనుకుంటున్నాను. ముందే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అప్పుడు ఒక సందర్భంగా మనం ఈ ఎల్జీబీటీ గురించి లక్కీగా అనుకోకుండా రేపు 30వ తారీఖు నా పుట్టినరోజు అవ్వడం, ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళడం, ఈ ఎల్జీబీటీ పూణే ఇన్స్టిట్యూట్లో, పూణే ఫిల్మ్ ఫెస్టివల్లో
ఇది ప్రదర్శింపబడడం 29వ తేదీన. అది ఇంటర్నేషనల్ రేంజ్ అది. అవును సార్. ఇలాగా ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఇంక నేను విడివిడిగా చాలా చేస్తున్నాను, అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఉన్నాను ఇప్పుడు నేను. అవి ఒకసారి చెప్పినట్టు అవుతుందని కూడా నేను దీనికి ఆనందంగా యాక్సెప్ట్ చేశాను ఈ ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ సార్. సో అది కూడా చివరిలో చెప్పుకుందాం. షూర్ సార్. ఇప్పుడు మనం ఎల్జీబీటీ సునీల్ గారి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. సునీల్ గారు నాకు పరిచయం చాలా కాలంగా పరిచయం. నేను ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన కాన్సెప్ట్స్ అవి చూసి నేను అప్పట్లో నాకు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అర్జీ ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. అవును సార్. కమర్షియల్గా డబ్బులు బోళ్ళు మిగతా సినిమాల్లో సంపాదిస్తున్నాం, అలాంటి వాటిలో పాపం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఆయన. మనం చాలా తక్కువ తీసుకుని చేస్తే బాగుంటుంది అని కొందరికి అట్లా నేను చేసేవాడిని. నేను అట్లా అందులో మా ఇద్దరికి అలాగ అనుబంధం కలిగింది. ప్రయత్నం అనే సినిమాతో మొదలై అలా 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 వరుసగా నాకు మంచి క్యారెక్టర్ అయినా ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మంచి క్యారెక్టర్ లేకపోయినా ఓ మాదిరిది ఉన్నా కూడా దాన్ని ఎంటర్ అయ్యాక అది దాని రేంజ్ పెరగడం. ఎల్బీ గారు ఉన్నారు, ఇంకేదో చెయ్యాలి మనం అని ఆ స్పాన్ పెరిగిపోతుంది. నిజానికి కావిడేసుకొచ్చిన నా పాత్ర కూడా 2 సీన్లు మొదట్లో అది 20 సీన్ల వేషం అయింది. అది సినిమాకి ఆగిపట్టి అయినంత ఇంపార్టెన్స్ వచ్చేసింది. అలాగా మనం స్టార్టింగ్లో తక్కువ ఉండొచ్చు కానీ ఆ ఆర్టిస్ట్ని బట్టి లేకపోతే ఆ దర్శకుడు కథకుడు ఆలోచన విధానాన్ని బట్టి అది మౌల్డ్ అవుతూ ఉంటుంది. అందుకే సినిమాల్లో అంటుంటారు, మీకు వేషం ఉందమ్మా, నేను డైరెక్టర్ అనుకోండి, డైరెక్టర్ ఏదో ఆయన ఏమంటాడంటే మంచి వేషం ఉందమ్మా, ఎన్ని రోజులు సార్, థ్యాంక్ యూ సార్ అంటారు. ఆ రోజులు చాలా మంచి వేషం, రోజులు ఉండొచ్చు, కరెక్ట్గా ఎన్ని రోజులు కావాలంటే ఎల్బి శ్రీరామ్ డైలాగ్స్ రాస్తున్నాడు, వారం రోజుల్లో వచ్చేస్తుంది, అప్పుడు కరెక్ట్గా చెప్తాడు మా వాళ్ళు డేట్లు. డైలాగ్ వచ్చాకే ఆ క్యారెక్టర్ పెరుగుతుందా ఆగిపోతుందా, గొప్పగా అనుకున్నది ఇంతే వస్తుందా, ఇంతే అనుకున్నది అలా పెరుగుతుందా, ఇవన్నీ డైలాగ్స్ ఇంపార్టెన్స్లో మళ్ళీ అదొక భాగం. ఇలా అలా పాత్రలు, చిన్న పాత్రలు పెద్దవి అవ్వడం అలా నేనున్నాను అనేటప్పుడు ఆయన ముందు ఇవ్వడమే ఒక పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఆయన చాలా తీసినా కూడా ప్రతిదీ నేను మా అండర్స్టాండింగ్ ఏంటంటే నాకు ఆ క్యారెక్టర్ నచ్చాలి, లేకపోతే చేయను. మళ్ళీ వాళ్ళకి ఆయన దగ్గర కూడా ఆయన అంటే నాకు బాగా ఇష్టం, నేనంటే చాలా ప్రేమ ఆయనకి. ఈ ఫెవికాల్ బంధం వల్ల మేము అలుగుతూ ఉంటాం ఒకరి మీద. ఆయనేం అలగడు పాపం. అరే ఇతనికి వేషం ఇద్దాం అనుకున్నాం, చెడగొట్టుకున్నాడు అనుకునేవాడు ఎవరికి. అయితే మొత్తానికి అలాగా సొంత ఊరు అనే సినిమాతో బాగా దగ్గర అయ్యాము. సొంత ఏడాది డిస్కషన్ చేసేవాళ్ళం. 2-3 సినిమాలు ఆయనతో చేసిన పరిచయంతో ఫోన్లోనే డిస్కషన్. నా సినిమాలు నేను చేసుకునేవాడిని, ఆయన చేసుకునేవాడు. ఇది ఒకటి ఉందండి నా దగ్గర సబ్జెక్టు, దీన్ని చెయ్యాలి, ఒక కాటికాపరి వాడి జీవన విధానం గురించి. మన నాటకం ఎప్పుడో చిన్నప్పుడు ఆడడం స్టేజ్ మీద కాంపిటీషన్స్, అది చెయ్యాలి, అది ఒక ఫిలాసఫీ ఉంది అందులో, చావు సవాళ్ళని కాల్చేవాడి క్యారెక్టర్ అని. అదంతా ఆయనకు కూడా నచ్చి అలా దాన్ని డెవలప్ చేస్తూ ఫోన్లోనే డిస్కషన్ 2 గంటలు 3 గంటలు, రాత్రి పొద్దున్నే. గంధం నాగరాజ్ అని ఒక ఆయన ఉండేవాడు, గమ్యం మంచి గొప్ప రైటర్ ఆయన. అతను ఉంటే కనుక ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు, ఎక్కడో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో మేము ముగ్గురం, అతను కూడా నేను హెల్ప్ అడిగాను. నా మీద నన్ను లీడ్ రోల్గా 3 సినిమాలు రాశాడు అతను, నా మీద ప్రేమతోటి. వర్కౌట్ కాలేదు కానీ ప్రొడ్యూసర్స్ వల్ల. మేము ముగ్గురు కలిసి అలా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందులో ప్రధాన పాత్రధారి ఈ కాటికాపురి. అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత అది ఫైనల్గా దాని రిజల్ట్ ఏంటంటే అది కొట్టింది. అది మంచిగా, దానివల్ల ఇంకా బాగా దగ్గర అయ్యాము చెప్పొచ్చేది. అక్కడి నుంచి అండర్స్టాండింగ్ ఏంటంటే మంచి క్యారెక్టర్ ఉంటే ఆయనే చెప్తాడు, ఉన్నాక అది మంచిదా కాదా, ఇంకెంత మంచిది చేయొచ్చు, నా ఆశతోటి నేను అడగడం, నేను అడగకపోయినా ఆయన దాన్ని పెంచడం, ఇలా ఉంటుంటుంది. ముందు 3 రోజులు 4 రోజులు ఏదో అంటాడు, అది చివరికి 7-8 రోజులు అయిపోతుంది. 7-8 రోజులు అంటే సినిమాల్లో పెద్ద వేషం. అలా పెరుగుతూ వచ్చేది. అలా మేము కలిసి జర్నీ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఏంటనే ఒకటి వేసుకుంటూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓ ఏడాదికి సరిపోయే ఆలోచనలు చేసేస్తాం. అది మెటీరియలైజ్ అవ్వచ్చు, ఈ మధ్యలో ఇంకోటి దూరచ్చు, లేకపోతే ఆయన డైవర్ట్ అవ్వడం, నేను డైవర్ట్ అవ్వడం, ఇలా జరుగుతూ వస్తుంది మా రిలేషన్. ఈ రిలేషన్ ఇలా ఉండగా మా పర్సనల్ రిలేషన్ మాత్రం నాకు బెస్ట్ వెల్ విషర్ ఎవరో ఈవేళ
ఈవేళకి చెప్పంటే ఆయన పేరే గుర్తుకొస్తుంది. వండర్ఫుల్ సార్. నా సినిమాల్లో నేను ఆర్టిస్ట్ గారు ఆయన ఇంకా షైన్ అయితే బాగుంటుంది, ఆయనకి ధైర్యం చెప్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ ఆయన చూసుకుంటాడు. ఇండస్ట్రీలో ఇట్లాంటి ఫ్రెండ్షిప్స్ పాసిబులా సార్? పాసిబుల్ అంటే ఏమిటి అవసరాలు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. కానీ మరి అయినా జరుగుతూ ఉంటాయంటే కొన్ని, అదే పర్సనల్ అటాచ్మెంట్ అలా ఎక్కడో ఉంటాయి. అంత గొప్ప అనుబంధం. అక్కడ నాకు ఇంకా మంచి మంచి స్నేహితులు ఉన్నారు. ఈ లాంగివిటీలో కొందరు 5 ఏళ్ల తర్వాత, కొందరు 10 ఏళ్ల తర్వాత ఏదో కారణాన్ని అట్లా అవే అవుతాం. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా. ఫ్రేమ్ అవుట్ అయ్యాడంటే మళ్ళీ ఫ్రేమ్లోకి వచ్చినప్పుడే కను, మళ్ళీ ఇంకో సినిమా చేసినప్పుడు మళ్ళీ దగ్గరే వచ్చామో. కానీ అలా ఉన్నా లేకపోయినా కూడా మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాం అంటే ఇదొక రకమైన అనుబంధం. ఆయన తీసే ప్రతి సినిమాలో నాకేంటి వేషం అని ఆయన ఆలోచిస్తాడు, ఆయన ఇచ్చిన వేషం నేను చేయొచ్చా చెయ్యొద్దా నేను ఆలోచిస్తాను. ఇద్దరికి కుదిరితే అది అవుతుంది. అలాగే ఎల్జీబీటీలో ఈయన నాకు ఏం చెప్పారంటే, మీ పాత్ర ఏంటని నన్ను అడగండి, ఎందుకంటే మీకు కూడా తెలియకూడదు మీ పాత్ర ఏంటంటే. మీ పాత్ర ఏంటో తెలియచ్చు కానీ మీది జడ్జి పాత్ర. ఈ జడ్జి పాత్ర ఎలాంటిదంటే, ఆర్డర్ అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ అని ఏదో 2-3 సార్లు సుత్తిదెబ్బలు వేసేసి చివరిలో ఇంత మూలముగా ఇతనికి ఉరిశిక్ష వేసేసాము, వేయబోయి ఆగాము, ఏదో అట్లా కాకుండా జడ్జి అనేవాడు అలా కాకుండా జడ్జి యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది అసలు కోర్టులో. వాట్ ఈజ్ జడ్జ్, వాట్ ఈజ్ జడ్జిమెంట్, ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈ కళ్ళకు గంతలు ఏంటి, ఎంత చెయ్యొచ్చు ఎంత చేయట్లేదు, ఇవన్నీ ఆ భాషలో మాట్లాడితే జడ్జికి చాలా ఇంపార్టెన్స్ ఉందనేది అనుకుని ఆ జడ్జి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తే అలా ఉంటుంది. ఒక బర్నింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇది చాలా పెద్ద సమస్య. ఇది మనకి చిన్నగా కనిపించేది. నాకు తెలిసిన ఈ ఎల్జీబీటీది ట్రాన్స్జెండర్స్ వాళ్ళు వీధిలో తిరుగుతారు, లేకపోతే ఏదో పండగకు వస్తారు, ఇవి ఇంతవరకే తెలుసు. రాను అంటే నేను ఆ జనరేషన్ మనిషిని కాబట్టి ఇంత అప్డేట్గా ఉండను కాబట్టి అంతకంటే లేట్గా తెలుస్తుంది. నాకు తెలిసిన కొంత పెద్దవాళ్ళకి తెలియకుండా జరిగే ఆ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా ఇందులో. వీటన్నిటిలో నా దాకా వచ్చేటప్పుడు చూస్తే ఇదేంటిది, కింద ఒక పెద్ద సముద్రం వచ్చేసింది, చేప కింద నీళ్ళ కింద సముద్రం ఉందేంటి, తేలుతున్నాం మనం అందులో అన్నట్టుగా అంత ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు. సో దీని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి అసలు ఏంటిది అని చెప్పే సినిమానే ఇది. అవునండి. దట్ టు ఫ్రమ్ అ జడ్జ్ పర్స్పెక్టివ్. జడ్జి పర్స్పెక్టివ్ అంటే నేను ఇప్పుడు నా పాత్ర ఎలా ఆలోచిస్తుందో అది ఎలా ఆలోచించాలంటే ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తున్నాడో నేను అలా ఆలోచించాలి. ఓకే, ప్రేక్షకులందరికీ ఒక రిప్రజెంటేషన్ ఒకరిని తీసుకుందాం, అందరినీ కలిపి ఒకటిగా. ఇక్కడ జడ్జి ఉన్నాడు, ఆ సీట్లో వాడున్నాడు, ఈ సీట్లో ప్రేక్షకుడు ఉన్నాడు గ్యాలరీలో. జడ్జి ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే అలా ఉంటుంది. ఓకే, ప్రేక్షకుడికి ఏముంటుంది, ఏళ్ళ సినిమా ఏంటరా అన్న ఏదో నెగిటివ్ ఒపీనియన్ తోటి అలా మొదలై మామూలు బయటవాడికి వాళ్ళ ఎన్నర్ లేయర్స్ టచ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది, అలాంటి వాడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుంది, ఉండదు. ఈ జడ్జిగా ఉన్నాడు కాబట్టి రోజు కేసు గురించి ఏదోటి వాళ్ళు వాద ప్రతివాదాలు జరుగుతుంటే వీడు ఏదోటి చెప్పాలి కదా, ఎక్కడికక్కడ వీడి ప్రామినెన్స్, వీడి ఇంపార్టెన్స్, వీడి బాధ్యత ఇవన్నీ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వీడి ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. ఇన్వాల్వ్మెంట్ జరుగుతుండగా ప్యారలల్గా ఏం చేసామంటే, ప్రేక్షకుడి పాత్రే నాదైనప్పుడు నేను ప్రేక్షకుడిగా బయట ఏం చేస్తున్నాను, కోర్టులో ఆ గౌన్ వేసి కూర్చోవడం కాకుండా కోర్టుకు వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓ సిగ్నల్ దగ్గర బండి ఆగింది, కారు లోపల అందరూ బిళ్ళబంటి రోజులు వీళ్ళందరూ కూర్చున్నారు, కోర్టుకు వెళ్తున్నాను నేను. సిగ్నల్ దగ్గర ఆగింది, వీళ్ళు వచ్చారు ట్రాన్స్జెండర్ వచ్చి కొడుతున్నారు, అద్దం బదలు కొట్టేశారు అన్నట్టుగా ఉంటుంది. చిరాకు వచ్చేస్తుంది నాకు. వచ్చి వాళ్ళ బండబోతులు తిట్టినట్టుగా తిట్టి, గెట్ అవుట్, బుద్ధి లేదా నీకు, అడుక్కోవడానికి ఏదో తిట్టి వెళ్ళిపోతుంది. అక్కడ కేసు కూడా అనుకోకుండా ఒకసారి అలాంటి కేసే వస్తుంది అక్కడికి, వీళ్ళ గురించి కేసు. దాన్ని కూడా నేను నెగ్లెక్ట్గా చూస్తాను. నాకేంటి ఇంట్రెస్ట్ ఆ కేసు, ఏదో ఫైల్ తొందరగా మూసి, అసలు దేశంలోనే దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు కోర్టు పరంగా. నా కోర్టు, నేను హైకోర్టు ఇది కాదు నాది, జిల్లా కోర్టు నాది, మామూలు సెషన్స్ కోర్టు. నాకేంటి అంత సంబంధం దానికి, ఏదో వస్తుంటాయి ఫైల్స్ అందులో పక్కన పడేసి. ఇప్పుడు మీకు ఒక
ఇంకా ఆర్డర్లో కాకుండా క్లైమాక్స్ ముందు చెప్పేయాలంటే దీనికి సెన్సార్ అవ్వలేదు ఇక్కడ. ఇలాంటి సినిమాలు మాకు ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం ఇది. దీని గురించి పట్టించుకునే వాళ్ళు అలా ఉన్నారని అర్థం. మేము చూడలేదు ఇలాంటివి. దీనికి ఏ ఇవ్వాలా, యూ ఇవ్వాలా, ఏయూ ఇవ్వాలా మాకు తెలియట్లేదు, సెంట్రల్కి రాస్తున్నాం అన్నారు. అంటే అంత నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అన్నమాట ఇది జనం దృష్టిలో, ఇంత బర్నింగ్ ప్రాబ్లం. కానీ అది తీసుకొని అందులో ఉన్న సాధక బాధకాలే అవ్వనివ్వండి, ఇన్ అండ్ అవుట్ ఇలా రీసెర్చ్ చేసి చివరికి ఈ అమ్మాయిని నేను సానుభూతి కలిగి అక్కడ ప్రకారం ప్యారలల్గా జరుగుతుంటాయి సీన్లు. నువ్వు ఎక్కడికి పంచికొట్టు దాకా వెళ్తున్నావా, నేను అటు వెళ్తున్నాను, వస్తావా అంటాను. నేను కొట్టడానికి చెయ్యొత్తాను నేను. అలా అలా గ్రాడ్యువల్గా అమ్మాయిని కారు ఎక్కించుకుని అక్కడ దింపేసి వెళ్తాను. ఇంకా కథ ముందుకు వెళ్తుంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. నా కోర్టు ఇన్ఫర్మేషన్ కోసం అయితేనే ఈ అమ్మాయి యొక్క డెప్త్ నాకు తెలియబట్టి ఇవన్నీ అలా 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 ఇన్వాల్వ్ అయిపోతాను. ఇంకా ఇట్స్ మై సబ్జెక్ట్ అన్న స్థితికి వచ్చేస్తుంది అది చేయక. కానీ ఇప్పుడు నేను ఏం చేయగలను? నేను జిల్లా కోర్టు, నేను సుప్రీంకోర్టు కాదు, నేను నిర్ణయాలు తీసేసుకోలేను. కానీ ఇది వదలడానికి లేదు. ఇలాగ అప్పుడు ఏం జరిగింది, ఇంత కథ ఉంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. సో మొత్తానికి హీరోగా రీలాంచ్ అవుతున్నారు మీరు ఈ సినిమాతో. అయ్యో అయ్యో, ఖచ్చితంగా అంటే ఇది డైలాగ్ డ్రామా కాదు. నేను పంచులు వేసేసి అప్పుడే తెల్లారిందా ఇంకా తెల్లారలేదా, ఈ డైలాగుల డ్రామా కాదు. ఇది పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్. పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి నా క్యారెక్టర్ వరకు, మిగతా ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడాలి కదా. అంతే సార్. అలాగే వాళ్ళ కేసు గురించి వాళ్ళు చెప్పాలి, సాక్షులు వస్తారు, వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. నాది మాత్రం వీళ్ళందరికంటే తక్కువ మాట్లాడే క్యారెక్టర్, ఎక్కువ అబ్జర్వేషను, ఆడియన్స్ క్యారెక్టర్ నాది అనుకోండి. వండర్ఫుల్ సార్. సో ఇలా ఇప్పుడు మీరు ఇంకా ఎటువంటి విలక్షణ పాత్రలు ఇప్పుడు చేస్తున్నారు? మీ బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఫ్యాన్స్కి కూడా ఇమ్మీడియట్గా మా సునీల్ కుమార్ రెడ్డి గారితో మొదలు పెట్టాలంటే ఒక సినిమా నా బర్త్డే రోజు అనౌన్స్ అవుతుంది. వండర్ఫుల్. అదేమిటంటే అమలాపురం ఐన్స్టీన్ నా క్యారెక్టర్. అమలాపురం ఐన్స్టీన్. ఓకే. ఇది సోషియో థ్రిల్లర్. ఇది గ్రహాలు ఇవి వాటి మధ్య వచ్చి చిన్నపిల్లల కథ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది. వెరీ నైస్. నేను ఈ మధ్యలో ఒక గ్రహానికి చిన్నపిల్లాడికి మధ్యలో ఒక గోలలో నేను ఒక అల్లరి నాది. వెరీ నైస్ సార్. ఇంట్రెస్టింగ్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ నా క్యారెక్టర్ వచ్చేసి. ఇది ఒకటి. ఇది కాకుండా యాక్చువల్గా నేను నా సెకండ్ ఇన్నింగ్స్ ఇలాంటిది ఎలా మొదలైందంటే, ఒక గరివిడి లక్ష్మి అనే ఒక సినిమా బయోపిక్ అది. అందులో నన్ను వేషం ఏమన్నారు, అందరూ కొత్త వాళ్ళు, ఒక సీనియర్ నటుడు కావాలి. ఆ గరివిడి లక్ష్మి అనే బుర్రకథ కళాకారునికి ఒక గురువు ఉండాలి, సంగీతం నేర్పాను. ఆయన ఎల్వి శ్రీరామ్ అయితే బాగుంటుంది, కానీ మనదేమో చిన్న బడ్జెట్లో వాళ్ళు అనుకున్నారు అది ఎలాగ అప్రోచ్ అవ్వాలని. అందులో మ్యూజిక్ డైరెక్టర్ నాకు చాలా, అతను చరణ్ అర్జున్ అని, అతను ఆల్బమ్స్ చాలా చేశాడు, ఫేమస్ ఆయన, నాకంటే వైరల్ అయిపోయిన నా షార్ట్ ఫిల్మ్స్ అయితే ఆయన సాంగ్స్లో. ఆయన నాకు ఫ్యాను, నేను ఆయనకు ఫ్యాను. అలాగే ఆయన నా చేత పాటలు యాక్ట్ చేయించాడు, ఆయన పాడిన పాటలు. ఈ ఇదిలో కొన్ని ఆయన మ్యూజిక్ చేసే వాటిలో నా పేరు చెప్తూ ఉంటాడు. చిన్న చిన్న సినిమాలు అవి కొన్ని ఉంటాయి అందులో. అలాగే నేను ఏదో ఒక అమౌంట్ అంటే, ఎందుకు ఆ అమౌంట్ నేను తీసుకుంటే నా రేటు తీసుకోవాలి, నా రేటు మీరు ఇవ్వలేకపోతే నేను ఫ్రీగా చేస్తాను, నో వరీ అని అలాగా ఫ్రీగా చేశాను. మంచి సబ్జెక్ట్ కనుక. వెరీ నైస్. ఇది చేస్తూ ఉండగా, ఆ షూటింగ్ జరుగుతూ ఉండగా పవన్ కళ్యాణ్ గారి మైత్రి మూవీస్ నుంచి ఆఫర్, రెండు ఇంచుమించు కలిసి కూడబలుకుని వచ్చినట్టుగా. అదేమో మైత్రి మూవీస్, ఇదేమో పీపుల్ మీడియా, రెండు పెద్ద సంస్థలు. రెండు చేశాను మొత్తానికి. పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకొకటి వేళ గరివిడి లక్ష్మి. దీని తర్వాత ఇంకొకటి ఇంకో తాత పిక్యులర్ క్యారెక్టర్ అది కామెడీ. ఒక మనవాడికి, హీరోకి చిన్నప్పటి నుంచి వాడికి ఎలాగ డబ్బు విలువల గురించి, డబ్బు ఎంత వరస్ట్, ఎంత గొప్పది, ఎంత కష్టం, ఎంత నిలబెట్టుకోవడం ఎంత కష్టం, ఖర్చు చేయడం ఎంత కష్టం, ఇవన్నీ లెసన్స్ చెప్తుంటాను, సింగిల్ లైనర్స్గా కోట్స్ చెప్తుంటాను. ఎందుకంటే వీడు 1000 ఎకరాలల్లా నా కొడుకు 100 ఎకరాలు చేసి పారదబ్బాడు. ఎవరు, మన బ్రహ్మాజీను ఇంద్రజీ, అందులో నా కొడుకు కోపం వాడి మీద. నా మనవాడు ఎలాగైనా, ఒరే అబ్బాయి నువ్వు 100 ఎకరాలు అలా మళ్ళీ 1000 చేస్తే నీకు చెప్పు, చేస్తానని మాట ఇయ్యి, నీ 10 ఏళ్ల వయసులోనే నీకు రాసేస్తాను నా 100 ఎకరాలు ఆస్తాను
చేస్తానంటే రాసేస్తాడు. అది ఒక తమాషా కదా అది. బాగుంది సార్. ఇది ఇప్పట్లో 1000 ఎకరాలు చేయడం అంటే సాహసమే మరి. హీరో ఇంకా రకరకాలుగా ఇంకా అతను రాజేంద్ర ప్రసాద్ టైపు ఏదో అతని మాయలతోటి 4 ఇన్స్టాల్మెంట్లు ఆ ఒకటి అడకలో తెమ్మన్నట్టుగా ఇంకా ఆ కథ అలా ఉంటుంది. అది కాక అంటే నేను క్యారెక్టర్స్ ఎలాంటివి నాకు నచ్చుతున్నాయని చెప్పడం కోసం అది చిన్న సినిమాయే పెద్ద సినిమా ఏదైనా. మళ్ళీ మా సునీల్ రెడ్డి గారు నేనే చాయ్ షాట్స్ ఒకటి చేశాను సరదాగా. అన్ని చోట్ల మన జెండా ఉండాలి చేద్దాం అనుకుని సీఎం వర్సెస్ సీఎం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ వర్సెస్ సీఎం అంటే కామన్ మ్యాన్. నేను ఒక మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్ని ఒక ఛాయ్ దుకాణం పెట్టుకుని యూత్కి అందరికీ దగ్గర అయ్యాను. మన బాబాయ్ ఛాయ్ తాగాలరా, నేను అల్లం ఛాయ్ అన్నట్టుగా అలా తాగాలని అందరూ కుర్రాళ్ళందరూ చేరుతూ ఉంటారు. వాడికి ఏదో చిన్న గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో షెడ్ వేసుకుని అమ్ముతూ ఉంటాడు. ఈ గవర్నమెంట్ దాన్ని రోడ్డు వైడనింగ్లో లేపేస్తుంది ఆ షెడ్ రాత్రికి రాత్రి. నేను ఆ సీఎం మీద ఈ సీఎం ఎలాగ యాజిటేట్ చేశాడు అది ఒక చాయ్ షాట్స్లో. అది సీఎం వర్సెస్ సీఎం అంటే అందులో ఎంతసేపు ఒక రకమైన యూత్ఫుల్ అడల్ట్ ఇది రకరకాలు వస్తున్నాయి అందులో కూడా మన టైప్లోనే అన్ని ప్లాట్ఫామ్స్కి అన్ని రకాలు కావాలి కదా. అవును సార్. చాయ్ షాట్స్లో కూడా ఒక వాల్యూస్ చెప్దామని అలా మేము చేసాం. అది బాగానే అందరూ గుర్తించారు. కథాస్వతలో సీతారాములు అని ఒకటి చేసాం. ఆ సీతారాములు అనే దేవుళ్ళకి వాళ్ళకి కళ్యాణం ఎలా చేయాలి, వాళ్ళు ఆ గుడి వెలిసిపోయింది, అసలు ఆధారం లేదు. అమ్మవారి పుస్తులు కూడా ఎవడో దొబ్బేశాడు. ఆ గుడికి పూజారి పెళ్ళం వృద్ధులు అనమాట వీళ్ళు. మనమే పూనుకొని కళ్యాణం ఎలా చేయాలి, తాళి ఎలా చేయించాలి అనేది ఎప్పుడైనా స్ట్రగుల్. అదొకటి సీతారాములు. అందులోనే మళ్ళీ ఇంకొకటి షూటింగ్ అయ్యింది, ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇంకా అది ఏ ఛానల్కి ఇస్తారు ఏంటది అదొకటి. ఇంకోటి అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వాళ్ళ ఫిల్మ్ ఒకటి చేయాలి ఒక ప్రోగ్రామ్గా. ఒక్కొక్కళ్ళు వాళ్ళ సర్టిఫికెట్ తీసుకోవడానికి ముందు చేయాలి కదా ఒకటి ప్రాక్టికల్ వర్క్ చేయాలి కదా. అలా షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్. అందులో ఒకటి కళాకారుడు గురించి, అంటే ఇంకోలా చెప్పాలంటే రంగమార్తాండలో క్యారెక్టర్ నాటక నటుడు ఎలాగో అలాగే ఇంకొక నటుడు సీనియర్ అయిపోయి వాడి స్ట్రగుల్ ఏంటి, వాడు చివరికి తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి, వాడి జీవితం సోలోగా ఉండేది. అది ఒకళ్ళు తీశారు, అదొకటి చేశాను. ఇలా ఒకటి కాదండి, అన్ని ప్లాట్ఫామ్స్లో ఉన్నాను నేను. వండర్ఫుల్ సార్. మీరు చెప్పిన పాత్రలే ఒక యాక్టర్గా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ పాత్రలు ఇన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్. నేను ఇప్పుడు ఏమవుతుందంటే నేను చేస్తున్నాను కానీ అన్నీ అదొకటి ఇదొకటి, ఇది తెలిసిన వాడికి అది తెలియదు, అది తెలిసిన వాడికి ఇది తెలియదు, ఇలాగ ఉండి ఇది గుంపుగా చోటు ఉంటే బాగుంటుందని సరదాగా బర్త్డే వస్తుంది కదా, ఇవి చెప్పడం వల్ల ఏంటంటే చాలానే చేస్తున్నాడు అనేది జనం నోటీస్ చేస్తే అక్కడ ఉన్నాడా పోయాడా ఏమైపోయాడు రా అనేది లేకుండా మరి అలాగే ఉందన్నమాట. సో నేను జోక్గా చెప్తుంటాను, మళ్ళీ సరదాగా చెప్తాను, ఏంటండి అంతంతమంది పెద్ద పెద్ద కమెడియన్లు అండి మన వాళ్ళందరూ ఏమైపోయారండి, ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత పెద్ద యాక్టర్ అండి అలా పోయాడు ఏంటంటే, ఓనయ్య పాపం పోయాడు. ఎంఎస్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అండి అలా పోయాడేటండి. అవును. ఎల్బి శ్రీరామ్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అండి నాతోటి ఆయన పోయాడు. మరి బాబు నేను బతిగా ఉన్నాను, ఎల్బి శ్రీరామ్ నేనేంటి, మీకేం పర్లేదండి మీరు బాగా ఉంటారండి, ఆరోగ్యం జాగ్రత్త అండి ఏదో ఆ చొక్కా ఎవరు అడగండి ఆరోగ్యం జాగ్రత్త అండి. ఇలాగ ఉన్నామో లేదో ఐడెంటిఫికేషన్ కోసం ఒక దాంట్లో పెన్షన్ కోసం వెళ్తాడు ఒకడు నాటకంలో, మా నాటకంలో. అందులో వాడికి ఎవడు తిప్పుతూ ఉంటారు గవర్నమెంట్లో ఆఫీసులో, తిప్పుతూ రేపురా అని ఏడిపిస్తూ ఉంటారు. చివరికి వాడు యాజిటేట్ చేస్తాడు, నువ్వు ఎలా ఇవ్వవో చూస్తాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను గవర్నమెంట్ ఇది ఇవ్వాలి, నేను గవర్నమెంట్ దృష్టికి అసలు ఏం చేయాలో తాట తీసేస్తాను కానీ రెచ్చిపోతుంటే వాడు భయపడతాడు ఆఫీసర్. అమ్మో వీడు రెచ్చిపోయాడు, ఇప్పుడు మనం ఇంకా వీడిని ఏదో మెలతపెట్టి వీడిని అవాయిడ్ చేయాలనుకుని సర్టిఫికెట్లు చూస్తాడు. ఇది నీ బర్త్డే సర్టిఫికెటా, ఇది నీ డిగ్రీ సర్టిఫికెటా, ఇది నీ జాబ్ వచ్చినదా, ఇది నీ సర్వీసా, ఇది నీ రిటైర్మెంటా, ఇది నువ్వు ఇంకా బతుకున్నట్టు సర్టిఫికెటా,
మరి లాస్ట్ ఇయర్ బతుకున్నట్టు సర్టిఫికెట్ ఏది అంటాడు. ఇంకా బతుకున్నట్టు సర్టిఫికెట్ ఇప్పుడు చూపించాడు, లాస్ట్ ఇయర్ బతుకున్నట్టు సర్టిఫికెట్ ఏదని అడుగుతున్నాడు. వాడి కోపం వస్తుంది కరే, అసలు నువ్వు ఏం ఏంట్రా మీరు చేస్తున్నది, ఎందుకురా ఇలా ఆడుకుంటారని వాడు రేచు. అలాగా మరి అలాగే నన్ను ఇంకా బతుకున్నట్టు సర్టిఫికెట్ ఏది అనకుండా ఇలా అప్పుడప్పుడు యాక్టివ్గా ఉన్నాం అని చెప్పడానికి. వెరీ యాక్టివ్ సార్, ఇన్ని రకాల రోల్స్. అసలు మళ్ళీ ఇలా అంటే ఛానల్స్కి వచ్చి వేషాలు అడుగుతున్నాడు అన్నట్టు ఏదో వస్తుంది. అది నాకు ఇవ్వకపోయినా హాయిగా. మనిషి పూర్ణాయుద్ధాయం 100 ఏళ్ళు కాదట, సంపూర్ణ మానవత్వం ఏమంటారు అది పరిపూర్ణ జీవన సాఫల్యం అంటారు. 72 ఏళ్ళుట. చాగంటి గారు ఎక్కడో చెప్తుంటే విన్నాను. ఎందుకంటే 72,000 నాడులు ఉంటాయట మనలో. ఆ 72,000 అలా 72 అని అనుకోవచ్చు. 72 మేళకర్త రాగాల సంగీతం ఇలా అన్నీ 72 అనే దానికి. అలా జీవితంలో కూడా 72 ఏళ్ళు వస్తే షష్ఠపూర్తి తర్వాత 12 ఏళ్ళు బతికితే వాడు పూర్తిగా బతికినట్టు. 100 బతకక్కలు. అలాగ నాకు జీవన సాఫల్యం అయిపోయింది. అన్నీ చూసేసాను. నేను చెయ్యింది లేదు, ఏదో వాడెవడో అన్నట్టుగా చెయ్యింది లేదు హత్య తప్ప, తాగంది లేదు విషం తప్ప అన్నట్టుగా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏమైనా వస్తే బోనస్ వస్తే యాక్టివ్గా ఉన్నాం కనుక యాక్టివిటీ ఉంటే బాగుంటుంది అనుకోవడం, అది లేకపోతే నేనే ఏదో క్రియేట్ చేసేసుకుంటూ ఉంటాను. రైట్ సార్. కానీ అప్పుడుకో ఎప్పుడు అంటే నాటకాల దగ్గర నుంచి సినిమాల తర్వాత యూట్యూబ్ దగ్గర నుంచి సోషల్ మీడియా దగ్గర నుంచి చాయ్ షార్ట్స్ దగ్గర నుంచి మళ్ళీ విలక్షణమైన కథలు, కథనాలు, సినిమాలు, పాత్రలు. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ జర్నీ. అది మళ్ళీ సినిమాలు కూడా పిలవడం నాకు ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు మంచి మంచి వేషాలు వస్తున్నాయి, ఆ ప్యాథటిక్ క్యారెక్టర్లే కాకుండా కొన్ని వేరే కారణాల వల్ల మళ్ళీ అది మిస్ఫైర్ అవుతున్నాయి. ఏంటంటే కొన్ని అంటే ఏంటంటే రేటు బాగా ఎక్కువ అడిగేస్తున్నారా అనొచ్చు. మీరు ఎక్కువ అడుగుతాను మరి ఫ్రీగా చేస్తాను అన్న, కానీ అంటే నేను ఫ్రీగా చేస్తాను. వాళ్ళు ఎవరో పాపం షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నారంటే అలాంటి వాళ్ళకి వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకోవాలంటే, నువ్వు కమర్షియల్గా సినిమా తీస్తూ నాకు కూడా ₹1 ఇవ్వాలి కదా నువ్వు. కరెక్ట్ సార్. నాకు లెవెల్ ఉంది కదా. ధర్మవరం రాచకొండ విశ్వనాథ శాస్త్రి చెప్పినట్టుగా వాడు షోరూంలో పెట్టిన దానికి లేబుల్ పెడతాడు, దీని రేట్ ఎంత అనేది పట్టుచీరకి. ఆ రేటుకి ఇవ్వాలి. అలా దానికే పట్టుకుని బాటా రేట్లో కూర్చోం, కానీ అన్నీ ఆలోచిస్తాం. అలా కాకుండా కొందరు పాపం ఏం చేస్తారంటే అత్యుత్సాహంతో వాళ్ళకి ఇంకా ప్రాజెక్ట్ ఓకే కాదు, వాళ్ళు ఎల్బి శ్రీరామ్ గారు ఓకే చెప్పేశారండి అని చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్ దగ్గర వచ్చి కథ చెప్పి సెల్ఫీలు అవి దిగి లేదు వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. మన క్యారెక్టర్ విపరీతంగా నచ్చేసి ఓహో ఇది ఒకటి మనం చేయబోతున్నాం అనుకుంటాం, తర్వాత తెలుస్తుంది. ఇలా మిస్ఫేర్ అవుతున్నావు కొన్ని అయినప్పటికీ జరుగుతుంది పాజిటివ్గా. అవును. సో ఈ బర్త్డే మాకు ఖచ్చితంగా స్పెషల్. మంచి సినిమా ఎల్జిబిటీతో అయితేనేమి, ఆ తర్వాత వండర్ఫుల్ సార్ మీరు చెప్పిన రిమార్కబుల్ గుర్తింపు తెచ్చుకుంటున్న సినిమా ఇది, ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. అవునవును. ఇది ఇప్పుడు రేపు జూన్ 19 థియేటర్కల్ రిలీజ్. ఇప్పుడు ఈ నెల 29న మాది షో అక్కడ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో. దీనికి రకరకాల జూన్ అనేది వీళ్ళకి ఎల్జిబిటీ సెక్షన్ వాళ్ళకి చాలా, ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాను, హిందువులకేమో సంక్రాంతి, లేకపోతే క్రిస్టియన్స్కి క్రిస్మస్, ఎలాగో ఈ ఎల్జిబిటీ వాళ్ళకి జూన్ చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఆ జూన్లో దీని గురించి ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఇలా దీని గురించి అందుకనే దీన్ని ఎన్ని రకాలుగా దీన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. ఒక మంచి సబ్జెక్ట్ చేసాం. తీసుకెళ్ళడం అంటే అందరూ చేస్తున్నప్పుడు మనం కూడా ఒకటి చేస్తున్నప్పుడు అది కలుస్తుంది తప్ప మనం ఒక్కళ్ళమే చేయలేం కదా. వండర్ఫుల్ సార్. ఇట్లాంటి ఇంకా విలక్షణమైన పాత్రలు మీరు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అ వెరీ 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 అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎక్కడో మనం కలుస్తామని అనుకున్నాను, ఎక్కడో నాకు తెలియదు, కానీ ఒకటి ఏంటది, మీరు ఒక ఆవు కూడా ఉంటుంది అందులో మీరు చేశారు ఒక వెబ్ సిరీస్. అవును సార్, మాయాబజార్. మాయాబజార్ జీ5లో ఉంది. జీ5లో. అవును సార్. అప్పుడు ఎప్పుడో నేను ఎందులో మనం మళ్ళీ కలిసి చేయబోయేది ఏదో అలా ఇలా విశ్వాల్లో వచ్చి వెళ్ళిపోయింది ఏదో. చూసారా సార్ మీరు అది జీ5లో మాయాబజార్? చూశాను. థ్యాంక్ యూ. చూసే అప్పటి నుంచే కనెక్ట్ అయ్యాను నేను. మీరు మళ్ళీ అప్పటి ఈ ఛానల్ ఇవి చూడడం వల్ల ఇవి చేస్తుంది, తమాషా చేస్తుంది, ఇలా అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇలా కలవడం అనేది
నాకు చాలా లక్కీ అండ్ నేను మీకు తెలియడం అనేది నాకు ఇంకా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ఎల్జిబిటీ దీని గురించి మాట్లాడాల్సిన కంటెంట్స్ కొన్ని ఏదో పాయింట్స్ నోట్ చేసి వచ్చాను. మ్మ్. ఇది ఎలా చెప్పాలి, ఇది నేను అది చిన్నది చెప్తే పెద్దగా చెప్పాల్సి వస్తుంది, ఇంకోటి మీరు ఎదురు ప్రశ్న వేశారంటే, లేకపోతే రిజిస్టర్ కాదు, ఇలా తర్జన పడుతున్నాను. మనం అందులో వేషం వేసామనే చెప్పడం చాలు, ఇది రకరకాలుగా ఇది ఎక్స్పోజ్ అవుతూనే ఉంటుంది. ఆయనే పాపం సునీల్ గారికి బోల్డ్, ఆయన ఏంటంటే ఆయన క్లారిటీ ఉంటుందండి సబ్జెక్ట్ మీద, తను సెలెక్ట్ చేసుకున్న దాని మీద ఫుల్ క్లారిటీ ఉంటుంది. నాకు స్పేస్ ఉంటుంది ఆయన సినిమాల్లో, మా కాంబినేషన్కి ఒక అర్థం అది. అలాగ ఆయనతో ఆయనే చెప్తూ ఉంటాడు, మా చేతి చెప్పించడం కానీ మేము చెప్పడం కానీ అడిగి తెలుసుకోవడం కానీ ఇవన్నీ. ఎందుకంటే నేను ఇంకా లోతుగా ఎందుకు ప్రశ్న వేయలేదంటే సార్, సినిమా గురించి ఇది ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూడాలి. ఈవెన్ బిఫోర్ రిజెక్టింగ్ ఆర్ యాక్సెప్టింగ్ ఎనీ కమ్యూనిటీ, ఎనీ పీపుల్, నిజంగానే నీకు అర్థం అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు గో అండ్ సీ ఇన్ థియేటర్స్. అంతే కదా, అప్పుడు వాళ్ళకి ఒక అవగత వస్తుంది కదా సార్. సో అంచేత అంత పెద్ద ప్రయత్నాన్ని ఒక ప్రశ్న ద్వారా అడిగి పాడు చేయొద్దనే ఒక సదుద్దేశంతో నేను ఇంకా ఎక్కువ ప్రశ్నలు సినిమా గురించి లోతుగా అడగలేదు. ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను నేను, మళ్ళీ వెనక్కి వచ్చాం కనుక. ఇది ఎంత భయంకరంగా ఉందంటే, ఎంత పిటీబుల్గా ఉందంటే, ప్రతి 2 ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఏదో ఒక కనెక్టివిటీ ఉంది దానికి. ఓకే, ఇది అలా ఉంది, చాప కింద నీరులాగే ఉంది. ఇంకా ఇది ఎలాగా, దీనికి సొల్యూషన్ ఏంటి, దీని విస్తృతం ఎంత, దీనికి అడ్డుకట్ట ఏంటి, ఇవన్నీ రావాలి, సమస్యలకు పరిష్కారాలు కావాలి. సో మన సినిమాలు ఇవన్నీ టచ్ చేసాం. ఇదివరకు చూడండి, మనం పెద్దవాళ్ళు చూస్తూ సినిమాకి వెళ్ళామంటే చిన్న క్లబ్ డ్యాన్స్ ఉన్నా కూడా పిల్లల్ని ఏదో మాయ మాటలు చెప్పేవారు, అది చూడకుండా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు, అవి వాళ్ళ పిల్లలు చూడకూడదని. ఇప్పుడు అసలు చూడకుండా ఏమైనా జరుగుతుందా? ఇంట్లో 5 ఉంటే 2 ఏళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల వాళ్ళ వరకు ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకే కదా, వాళ్ళందరూ చూస్తున్నారు కదా, అన్నీ తెలుస్తున్నాయి. ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితి ఇంకా అంత దారుణం మిడిల్ క్లాసుల్లో రాలేదు. ఈ ఈ కేటగిరీలు మాత్రం అన్ని క్లాసుల్లో ఉన్నాయి. ఈ చర్చలు ఇంకా హై క్లాసుల్లో ఉన్నాయేమో, కానీ మిడిల్ క్లాసుల్లోకి ఇంకా వస్తే విస్తృతం అవుతుంది. అది తెలియాలి. తెలిసి పెద్దవాళ్ళు ఇందులో జోక్యం చేసుకునేది కంటే కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి ఎలా చేస్తే బాగుండు, ఏం చేయాలని. ముళ్ళ మీద బట్ట పడ్డప్పుడు లాక్కూడదు ఫర్రను కదా, జాగ్రత్తగా తీసుకొని చిరిగిపోకుండా. సూపర్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.